12 బంతుల్లో 28 కొట్టాలి. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ ఏర్పాటు చేశారు. క్రికెట్ పోటీలు టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. 40+ ఏజ్ దాటిన వాళ్ళకి మాత్రమే అనుమతి. చాలా హోరాహోరీగా జరుగుతుంది ఇక్కడ చూడండి. లాస్ట్ బౌలర్ లాస్ట్ సెకండ్ ఓవర్ చుట్టుపక్కల గ్రామాల ఎవరైతే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండారో వాళ్ళ టీమ్స్ ఇచ్చి ఆడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ 10 బాల్స్. ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ. మన జాండ్రపేట వీరకనాయ స్కూల్లో సంక్రాంతి సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ నడపబడుతుంది. ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంతకుముందు 20 ఇయర్స్ బ్యాక్ అందరూ సరదాగా ఆడిన వాళ్ళు అందరూ కలిసి, పాత మిత్రులందరూ కలిసి ఒక సరదాగా ఆడుకోవడానికి ముచ్చటగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇది ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా నిర్వహించబడుతుంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మరి 40 సంవత్సరాలు పైబడిన మిత్రులతో అందరం కలిసి సరదాగా క్రికెట్ టోర్నమెంట్ ఆడుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరికళ్ళు బిజీ పనుల్లో ఉన్నారు. సో సంక్రాంతి సందర్భంగా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా సొంత ఊరికి రావడం, మరియు వాళ్ళందరూ కూడా ఒకసారి కలిసి సంతోషంగా, ఆనందంగా, సరదాగా ఈ సంక్రాంతి గడపడానికి 40 సంవత్సరాల పైబడిన వాళ్ళందరితో కూడా కలిసి ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం. సో సరదాగా సాగుతున్న ఈ టోర్నమెంట్ కూడా అందరికీ ఆహ్లాదంతో పాటు మరి ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వస్తున్నారు. దీనికి సహకరించిన మరి స్కూల్ యాజమాన్యం వారికి, మరియు ఆనందంగా వచ్చి ఆడుతున్న ప్లేయర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొక 3 రోజులు, ఈరోజు ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఒక టీము ఆడుతూ ఉన్నారు. సో ఫస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. అందులో KGF అంటే కొలుకుల గంగాధర్ ఫ్రెండ్స్ మరియు పోలీస్ టీం ఆడితే ఆల్రెడీ గంగాధర్ టీము గెలవటం జరిగింది. మరియు నెక్స్ట్ మ్యాచ్ కూడా రన్నింగ్లో ఉంది. సో ఈ కార్యక్రమం దాదాపు కనుమ రోజు వరకు జరిగి కనుమ రోజు ఫైనల్ ఉంటుంది కాబట్టి మరి వీక్షకులుగా ఎవరైనా చూడాలనుకుంటే ఈ ప్రాంగణానికి వచ్చి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతాం. ప్రైజ్ అంతన్నా? ఫస్ట్ ప్రైజు 7,116, అలాగే సెకండ్ ప్రైజు 5,516, మరి థర్డ్ ప్రైజు 4,116, ఫోర్త్ ప్రైజు 2,516. సో ఈ ప్రైజ్ కాదు కానీ అందరూ సరదాగా కలవటానికి ఏర్పాటు చేసుకున్న టోర్నమెంట్ కాబట్టి ఇది సరదాగా సంక్రాంతి సంబరాలు ఈ విధంగా మేము ఇక్కడ జరుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. 32 for 3, 4 overs completed. 32 for 3, 78 target, 10 overs lo. Oh, easy catch shot, single run. Easy catch. చూడండి, ఏజ్ మర్చిపోయి ఆడుతున్నారు టీమేట్. 40+ ఏజ్ వాళ్ళకి 20+ లాగా ఆడుతున్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. Easy 2 runs. 6th over running. Easy single.
Misfield 2 runs. Misfield under single run. 2 overs completed. 24 బంతులు 39 కొట్టాలి. Last 4 overs. 39 required in 4 overs. 7 to over first ball, dot ball. Full toss, another dot ball, full toss ball. Easy 2 runs. Wide ball. Hello. Easy catch out. Another wicket. Last ball of the over. Good shot. Single run. 12 బంతుల్లో 28 కొట్టాలి. లాస్ట్ 2 overs 28 కొట్టాలి. Last 10 balls. Stumping uphill. Not out. Given out. Batsman period apa? Kaget, batsman period చెప్పాలి. ఇంకా 8 బంతుల్లో 25. Wide ball. New batsman. నెక్స్ట్ ఆడబోయే టీమ్స్ ఇద్దరు కెప్టెన్లు స్టేజ్ మీదకి రావాలి. టాస్ అయిపోతున్నారు. లాస్ట్ బాల్ ఆఫ్ టీమ్, లాస్ట్ సెకండ్ ఓవర్. కార్టన్ బాల్, ఈజీ క్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. కెప్టెన్ స్టేజ్ మీదకి రావాలి. లాస్ట్ ఓవర్ 23 runs. Single run. 5. Shot. కళ్ళు మూసుకొని కొట్టినట్టు. Single. Not ball. రావాలి బా. మ్యాచ్ కంప్లీటెడ్. ఎవరు గెలిచారు? టీమ్ ఓన్ బై ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పూర్ణ